జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 1989లో రుహుల్లా ఖమేనీ మరణం తర్వాత ఆయతుల్లా ఖమేనీ బాధ్యతలు అయితే చేపట్టినారు. ఇరాన్ విదేశీ విధానం, అలాగే అణు కార్యక్రమం, అలాగే ప్రాంతీయ భద్రతలో ఆయనదే ఫైనల్ నిర్ణయంగా ఉండేదన్నమాట. దాదాపు 36 సంవత్సరాల పాటు ఇరాన్ దేశాన్ని సుప్రీం లీడర్గా నడిపించినటువంటి ఆయతుల్లా అలీ ఖమేనీ 86 ఏళ్ల వయసులో చనిపోయినాడు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా అలాగే ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై చేసినటువంటి భారీ దాడుల్లో ఆయన చనిపోయినట్టు సమాచారం అయితే వచ్చింది. పలు నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయన్నమాట. అంటే ఆయన కన్ఫామ్గా చనిపోయాడు అనేసి. ఇకపోతే టెహ్రాన్లోని ఖమేనీ నివాసం పైన జరిగినటువంటి ఆకస్మిక దాడిలో ఆయన అయితే చనిపోయినాడు. ఈ దాడిలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా ప్రాణాలు అయితే కోల్పోయినారు. మొదట ఈ షాకింగ్ వార్తను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా బయట అయితే పెట్టాడనమాట. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా అదే విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఈ ఖమేనీ మరణంతో ఇరాన్ మొత్తం కూడా ఒక్కసారిగా కలవరపడిపోయింది. అంటే ఈ ఖమేనీ మద్దతుదారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయినారు. ఇక ఆయన తర్వాత దేశానికి నాయకత్వం ఎవరు చేపడతారు అనే ప్రశ్న ఇప్పుడు అక్కడ పెద్ద చర్చగా మారిపోయింది. అలాగే ప్రభుత్వ వర్గాల్లో కూడా ఈ విషయం పైన తీవ్రంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోందన్నమాట. అయితే ఇరాన్ను నడిపించేటటువంటి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ లోతుగా ఆలోచన చేసి అలీ ఖమేనీ రెండవ కుమారుడైనటువంటి ముజ్తబా ఖమేనీను ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంపిక చేశారు. అంతేకాకుండా ఇరాన్ యొక్క 88 మంది సభ్యులతో కూడినటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ ముజ్తబాను ఈ పదవికి అర్హుడిగా ప్రకటించారు. ఎందుకంటే మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడైనటువంటి ఈ ముజ్తబా ఖమేనీ తన తండ్రి అనుసరించినటువంటి కఠినమైనటువంటి విధానాలు కొనసాగిస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా నమ్ముతున్నారు. ఈ ముజ్తబాకు ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి సైనిక దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్తో చాలా బలమైనటువంటి సంబంధాలు అయితే ఉన్నాయి. యుద్ధ సమయంలో దేశ భద్రతను పటిష్టం చేయడానికి ఈ సంబంధం కీలకమని చెప్పేసి భావించారు. గత 17 ఏళ్లుగా ఆయన తన తండ్రి కార్యాలయంలో కీలక పాత్ర అయితే పోషించారు. ప్రభుత్వ నియామకాలు, అలాగే విదేశాంగ విధానాలు, అలాగే నిఘా సంస్థలపైన ఈ ముజ్తబాకు గట్టి పట్టు అయితే ఉన్నదంట. యుద్ధము, అలాగే అంతర్గత అశాంతి నెలకొన్నటువంటి సమయంలో దేశంలో ఎలాంటి చిలికలు కూడా రాకుండా అధికార మార్పిడి వేగంగాను అలాగే సాఫీగా జరగడానికి ముజ్తబా సరైనటువంటి అభ్యర్థి అని చెప్పేసి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అయితే నిర్ణయించిందనమాట. అందుకే ఆయన కేవలం మధ్యస్థాయి మతాధికారి అయినప్పటికీ సుప్రీం లీడర్ పదవికి అవసరమైనటువంటి ఆయతుల్లా హోదాను ఆయనకు వేగంగా కల్పించి మతపరమైనటువంటి ఆమోదాన్ని అయితే పొందే విధంగా చేశారు. ప్రస్తుతం ఆయన ఇరాన్ యొక్క 3వ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు అయితే చేపట్టాడు. అయితే ఈ ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. ఫిబ్రవరి 28వ తేదీన తన తండ్రి అయినటువంటి అలీ ఖమేనీ మరణించిన వైమానిక దాడిలో ఈ ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం ఆయన టెహ్రాన్లోని ఒక రహస్య ఆసుపత్రిలో కోమాలో ఉండారని చెప్పేసి కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే సమాచారం ఇచ్చినాయి. ఇకపోతే ఇరాన్ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆయన క్షేమంగానే ఉండారని చెప్పి చెప్తున్నాయి అనమాట. అయితే సుప్రీం లీడర్గా ఎన్నికైన తర్వాత ఆయన ఇప్పటి వరకు ప్రజల ముందుకైతే రాకపోవడం, అలాగే కనీసం వీడియో సందేశం కూడా ఇవ్వకపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయినటువంటి ముజ్తబా ఖమేనీ రష్యాకు పారిపోయినాడనే వార్తలు కూడా అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన దేశం వదిలిపెట్టి రష్యాకు పారిపోయాడనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయన్నమాట. ఫిబ్రవరి 28వ తేదీన తన తండ్రి అయినటువంటి అలీ ఖమేనీ మరణించిన వైమానిక దాడి తర్వాత ఇరాన్ భద్రతా వ్యవస్థ పూర్తిగా మొక్కలైపోయింది. ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యం ముజ్తబా అని చెప్పేసి ప్రకటించడంతో ప్రాణభయంతో ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లారని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇరాన్కు రష్యా అత్యంత సన్నిహిత మిత్రదేశం అనమాట. యుద్ధ సమయంలో ఇరాన్ నాయకులకు రక్షణ కల్పించేందుకు రష్యా ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ముజ్తబా ప్రస్తుతం మాస్కోలోని ఒక అత్యున్నత భద్రతా వలయంలో ఉన్నారని చెప్పేసి కొన్ని నివేదికలు అయితే చెప్తున్నాయి. సుప్రీం లీడర్గా ఎంపికైనప్పటికీ ముజ్తబా ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కూడా కనిపించాల. దేశాన్ని ఉద్దేశించి
ప్రసంగించకపోవడం ఈ అనుమానాలకన్నిటి కూడా మరింత బలం చేకూరుస్తుంది. అంతేనా కాదా? అయితే ఇరాన్ అధికారిక మీడియా ఈ వార్తలను ఖండిస్తా సుప్రీం లీడరు దేశంలోనే ఉన్నారని, అలాగే పాలన సాగిస్తున్నారని చెప్పేసి పేర్కొంటుంది. కానీ స్వతంత్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆయన టెహ్రాన్ నుంచి రష్యాకు వెళ్లేందుకు ఒక ప్రత్యేక విమానాన్ని ఉపయోగించినట్టు తెలుస్తుందన్నమాట. ఈ ముజ్తబా ఖమేనీ నిజంగా రష్యాకు వెళ్ళినాడా లేదా అనేది ఇంకా అధికారికంగా అయితే కన్ఫర్మ్ అయితే కాల. ఇది నిజమైతే ఇరాన్ చరిత్రలో ఇది పెద్ద సంక్షోభంగా మారే అవకాశం అయితే ఉన్నది. ఆ దేశ భవిష్యత్తే ఏంటి అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారిపోతుంది అన్నమాట. మొత్తం మీద పరిస్థితి చాలా అనిశ్చితంగా మారేటటువంటి ఛాన్స్ అయితే ఉండాలి. అంటే ఏమి జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. మిత్రులారా, సమాజంలో ఉన్నటువంటి అణిచివేతలను అలాగే వాస్తవాలను వెలికి తీసేటటువంటి మన న్యూస్ అఖండ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి. మరిన్ని నిజాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.